బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి నేరుగా సచివాలయానికి చేరుకుని ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, పరిపాలనా అంశాలపై చర్చించనున్నారు. ఏపీకి కొత్త పెట్టుబడులను ఆకర్షించే దిశగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలను మంత్రిమండలి పరిశీలించనుంది. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల ప్రోత్సాహం వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు విస్తరించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కూడా కేబినెట్లో సమీక్ష జరగనుంది. విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లు, ప్రజా భాగస్వామ్యం వంటి అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రులకు సూచించనుంది. విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదేవిధంగా కొందరు మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజాసేవల మెరుగుదలపై సమీక్షించనున్నారు. ఇక ఈ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మరికొద్దిసేపట్లో కేబినెట్ భేటీ ప్రారంభం కాబోతా ఉంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా సచివాలయానికి చేరుకుని కేబినెట్ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అలాగే పరిపాలనకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాల మీద ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకురావటం మీద కేబినెట్ లో దృష్టి సారించబోతా ఉన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నటువంటి పలు సంస్థలకు భూముల కేటాయింపునకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను మంత్రిమండలి పరిశీలించబోతా ఉంది. పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. పెట్టుబడులకు అవసరమైనటువంటి అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల మీద ఈ రోజు జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహకారం మీద కేబినెట్ లో చర్చ జరగబోతా ఉంది. రాష్ట్రంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు మరింత విస్తరించడం, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రం నుంచి ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించడంతో పాటు రైతులకు మెరుగైనటువంటి ధరలు, స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా
ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అలాగే విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్ల మీద కూడా కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగబోతా ఉంది. ఆగస్టు 1వ తేదీన జరిగే విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతోటి సమీక్షించబోతా ఉన్నారు. ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కూడా చర్చించబోతా ఉన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాల మీద ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా సంబంధిత మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి సూచించబోతా ఉన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా ప్రభుత్వం భావిస్తా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి విమానాశ్రయం ఎంతో కీలకంగా మారుతుందని కూడా అంచనా వేస్తా ఉన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడం ద్వారా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడటంతో పాటు పర్యాటక రంగానికి కూడా కొత్త అవకాశాలు వస్తాయని కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. అంతేకాకుండా భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రకు కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించే అవకాశం అయితే ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. పారిశ్రామిక రంగంతో పాటు ఐటీ, పర్యాటకం, హోటల్ రంగం, రవాణా, లాజిస్టిక్ వంటి రంగాల అభివృద్ధికి కూడా విమానాశ్రయం దోహదపడుతుందని భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ ప్రారంభోత్సవానికి విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించే అవకాశం ఉంది. మరోవైపు కొందరు మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించే అంశం కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో వేగం పెంచడంతో పాటు శాఖల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కూడా ముఖ్యమంత్రి చర్చించబోతా ఉన్నారు. వివిధ శాఖల పనితీరును సమీక్షించి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను త్వరగా పరిష్కరించేలా మంత్రులకు సూచన చేయబోతున్నట్లు తెలుస్తా ఉంది. ప్రజలకు అందుతున్నటువంటి ప్రభుత్వ సేవల మీద కూడా సమావేశంలో సమీక్ష జరగబోతా ఉంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు అవుతా ఉన్నాయి, ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందుతున్నాయా అనే అంశాల మీద కూడా ముఖ్యమంత్రి మంత్రులతోటి చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి సూచించబోతా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలు, వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం ఇవ్వడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకుని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయటం మీద కూడా ప్రత్యేకంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రోజు జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు వేదిక కాబోతా ఉంది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, అలాగే పరిశ్రమలకు భూ కేటాయింపులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సహకారం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు, మంత్రులకు అదనపు బాధ్యతలు, వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, సోషల్ మీడియా ప్రచార వ్యూహం వంటి అంశాల మీద ఈ రోజు మంత్రిమండలి సమావేశంలో విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద